రైతు రుణమాఫీ అమలు చేసినప్పుడు ఇతర రాష్ట్రాలలో లేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ అమలు చేసినప్పుడు ఇతర రాష్ట్రాలలో పథకం లేదు. మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఇతర రాష్ట్రాలలో లేదు. జలయజ్ఞం పేరు మీద ఉధృతంగా సాగునీటి ప్రాజెక్టులను ఆనాడు రాష్ట్రంలో నిర్మించినప్పుడు ఇతర రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు. భారతదేశం అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే వివిధ రాష్ట్రాల సమూహమే భారతదేశం. అందుకే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఆ రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని లెక్కగట్టి ఆ ఆదాయం నుంచి సంక్షేమ పథకాలు ఏం అమలు చేయాలి, అభివృద్ది పథకాలు ఏం అమలు చేయాలనేది నిర్ణయం తీసుకోవాలి. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలలో ఒకే పథకాన్ని అమలు చేయాలి జాతీయ పార్టీలు అని అంటే ఇక రాష్ట్ర ప్రభుత్వాలే అక్కర్లేదు, రాష్ట్రాలే అవసరం లేదు. కాబట్టి ఈ ఇంగిత జ్ఞానము మినిమం అన్న నీకు ఉండాలి. విదేశాలలో చదువుకొని వచ్చిన అంటావు. ఇవాళ నిన్ను నేను అడుగుతున్నా, సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్లో చేస్తున్న పథకాలు కల్వకుర్తిలో, కొడంగల్లో, కొల్లాపూర్లో చేస్తున్నావా? మరి నువ్వెందుకు ఈ విచక్షణ చూపిస్తున్నావు? నువ్వెందుకు ఈరోజు అక్కడ ఒక రకంగా ఇక్కడ ఒక రకంగా వ్యవహరిస్తున్నావు? ఉన్న తెలంగాణ రాష్ట్రంలోనే సమానమైన అభివృద్ది చేయని సన్నాసులు దేశమంతా కాంగ్రెస్ పార్టీ పథకాలు అమలు చేస్తుర్రా? మీరు 4,000 పెన్షన్ ఇస్తుండ్రా? లేకపోతే మహిళలకు 2,500 ఇస్తుండ్రా? 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నావా అని అడుగుతున్నావు. ఇవాళ ఛత్తీస్గఢ్లో 2,960 రూపాయలకు క్వింటా ఒట్లు కొంటున్నారు. ఆవు పేడ, గోమూత్రం కూడా పైసలు ఇచ్చి కొనుక్కుంటున్నారు ఛత్తీస్గఢ్లో. ఇవాళ హిమాచల్ ప్రదేశ్లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేస్తున్నారు. రాజస్థాన్లో 500 రూపాయలకు సిలిండర్ అమలు చేస్తున్నారు. కర్ణాటకలో ఆడబిడ్డలకు 2,000 రూపాయలు అమలు చేస్తున్నారు. అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాలలో ఆ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని బట్టి అక్కడి ప్రజల యొక్క అవసరాల మేరకు మేము నిర్ణయాలు తీసుకుంటున్నాము. ఉచిత కరెంటు మేము ఇస్తామన్న రోజు 2004లో జాతీయ స్థాయిలో 2009లో ఎన్నికల మేనిఫెస్టోలో పెడతా అన్నప్పుడు ఆనాడు జాతీయ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ప్రణబ్ ముఖర్జీ గారు అభ్యంతరం పెట్టిండ్రు. మీరు ఉచిత కరెంటు 99లో హామీ ఇస్తే ఇది ఎట్లా సాధ్యమని. కానీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఉచిత కరెంటును హామీ ఆ రోజు ఇచ్చిండ్రు. కానీ 99లో అధికారంలోకి రాలేదు కాబట్టి 2004లో అధికారంలోకి వచ్చిన ఎంబడే ఉచిత కరెంటును అమలు చేసినాము. ఈ మాత్రం కూడా జ్ఞానము, పరిజ్ఞానము, చదువు, అవగాహన ఏమి లేని ఈ బిల్లా రంగాలు రోజు కాంగ్రెస్ పార్టీని తిట్టే పని మీదనే ఊర్ల మీద పడి పిచ్చి కుక్కలాగా తిరుగుతారు. 10 ఏళ్లు మీరు ప్రభుత్వం చేశారు. 10 ఏళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు. మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఆ నియోజకవర్గంలో ఎన్ని ఇచ్చిండ్రో చెప్పండి. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తే ఆ నియోజకవర్గంలో ఎంత ఇచ్చిండ్రో చెప్పండి. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే ఎంతమందికి ఎన్ని వందల కోట్లు ఇచ్చారో చెప్పండి. ఇంటింటికో ఉద్యోగం అన్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఆ నియోజకవర్గంలో చెప్పండి. ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల భూమిని ఇస్తా అన్నారు. 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు. నీళ్లు ఇచ్చిందా చెప్పండి. కొడంగల్ లాంటి నియోజకవర్గంలో కృష్ణానది జలాలు తెచ్చి 2 ఏళ్లలో ఆ ప్రజల కాళ్లు కడిగి నెత్తి మీద చల్లుకుంటామన్నారు. మరి 10 ఏళ్లుగా వస్తుంది. ఎక్కడ పోయినాయి ఆ నీళ్లు? మీరు ఏం చేసిండ్రో చెప్పుకోకుండా, ఏం చేసిండ్రో చెప్పుకోవడానికి ఏం లేకపోవడం వల్ల కిరాయి మనుషులను తీసుకొచ్చి సారా పోసి బీరిచ్చి పైసలు పంచి కొంతమంది మూకలను జమేసి వాళ్ళ ముందు ఈయన శివతాండవం చేస్తున్నాడు. ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. బిల్లా రంగాలు ఇద్దరు. కాబట్టి మరుగుజ్జులు ఎవరో, ప్రజల మనుషులు ఎవరో, ప్రజలు ఎవరిని ఆదరిస్తారో రాబోయే 45 రోజుల్లో తేలబోతుంది. బిల్లారంగా గుర్తుపెట్టుకోరు. ఊచలు లెక్క పెట్టిస్తాం మిమ్మల్ని. మీరు అనుకుంటున్నారేమో 1,000 కోట్లు దోసుకున్నాం, దేశం విడిచి విదేశాలకు పారిపోతాం, మమ్మల్ని ఏం చేస్తారని. పోలింగ్ అయిన మరుక్షణం పారిపోదామని నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్న. కేటీఆర్ చుట్టూతున్నోళ్ళు వాళ్ళ సొంత బంధువులు ఇతర దేశాలలో పాస్పోర్ట్లు తీసుకున్నారు. ఈ సమాచారాన్ని దాచిపెట్టి ఈ దేశ ప్రజలకు చెప్పలేదు, ఈ దేశ ప్రభుత్వానికి చెప్పలేదు. 2 పాస్పోర్ట్లు తీసుకున్నారు నీ చుట్టూతున్నోళ్ళు దేశం విడిచి పారిపోవడానికి. వీటన్నిటిని కూడా అధికారంలోకి వచ్చిన మరుక్షణం విచారణకు ఆదేశిస్తాము. అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో 100 కోట్ల టెండర్ పిలిచి 200 కోట్లు చేసినావు. 64 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచిన అమరవీరుల స్తూపం 200 కోట్లయింది. 400 కోట్ల రూపాయలతో నిర్మిస్తామన్న సచివాలయం 1,400 కోట్ల రూపాయలైంది.
ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రజల సెంటిమెంటు, ప్రజల యొక్క అనుబంధం ఉన్న అన్నిట్లలో అమరవీరుల స్తూప నిర్మాణంలో కూడా దోపిడీకి పాల్పడ్డారు. మీ అంత నీచమైన మనస్తత్వం ఉన్నోళ్ళు, నీచులు తెలంగాణ సమాజంలోనే లేరు. మీలాంటి నీచుల వల్ల తెలంగాణ సమాజానికి చెడ్డ పేరు వస్తుంది. అందుకే మిమ్మల్ని ఓడించడానికి ప్రజలందరూ కంకణబద్దులై ముందుకొచ్చిండ్రు. దాంట్లో భాగంగానే 4.5 సంవత్సరాల ఎమ్మెల్సీ ఉన్న ఆ పదవిని వదులుకొని కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఈరోజు కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండ్రు. ఇవాళ మీరు ఆలోచన చేయండి. మా దగ్గర ప్రభుత్వం లేదు, మా దగ్గర పదవులు లేవు. అయినా దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీ, అయినా కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీ, మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యే, రేఖా నాయక్ ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ వైపు వస్తున్నారంటే ప్రజలు ఏం కోరుకుంటుండ్రో, ప్రజలు అనుకున్నట్టు వాళ్ళు పనిచేస్తుండ్రు. ప్రజలలో ఉండేవాళ్ళు ప్రజా అభిప్రాయాన్ని గౌరవించి ఈరోజు కాంగ్రెస్ వైపు వస్తున్నారు. ఇవాళ మీరు ఆలోచన చేయండి. టీఆర్ఎస్ వాడు అభ్యర్థులను ప్రకటించండు, కానీ ప్రజలకు ఏం చేస్తాడో ప్రకటించలే. మేము ప్రజలకు ఏం చేస్తామో ప్రకటించినాం. అంటే ప్రాధాన్యత మీరు చూడండి. వాడు 115 మంది అభ్యర్థులను ప్రకటించిన అన్నాడు. ఏం సంకనాకడానిక? వాళ్ళే కదా ఎమ్మెల్యేలు, నువ్వు ప్రకటించిన వాళ్ళే మంత్రులు కదా. ఇప్పుడు ఏమంత అర్జెంట్ ఉండే వాళ్ళని ప్రకటించాల్సింది? ప్రజలకేం చేస్తావో చెప్పేది ఉండే. అంటే మీ ప్రాధాన్యత ఎన్నికలు, ఓట్లు, మీ సీట్లే. కానీ కాంగ్రెస్ ప్రాధాన్యత ప్రజల సంక్షేమం. అందుకే సిడబ్ల్యూసీ సమావేశాన్ని పెట్టి శ్రీమతి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని, ప్రియాంక గాంధీ దేశం మొత్తం తెలంగాణకు వచ్చి 3 రోజులు కూర్చొని మేం ప్రజలకేం చేస్తామో చెప్పినాం. ప్రజల పట్ల మాకున్న చిత్తశుద్ధి ఇది. పార్టీ పట్ల, పదవుల పట్ల నీకున్న ఆలోచన, నీకున్న దురాశ అది. ఇక ఇంకో పార్టీ ఉంది అంబట్లో తెడ్డులాగా, వాళ్ళకి అభ్యర్థులు లేరు, ఎజెండా లేదు బీజేపీ వాళ్ళకు. వాడేమో అభ్యర్థులను ప్రకటించాడు దోసుకుందామని, మేమేమో మేలు చేద్దాం ప్రజలకని మేము మా 6 గ్యారంటీలు ప్రకటించినాం. బీజేపీ వాళ్ళకి అభ్యర్థులు లేరు, మేనిఫెస్టో లేదు. ఇది తెలంగాణలో ఉన్నది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీడియా మిత్రులకు కూడా కేసీఆర్ ఇచ్చిన హామీ అమలు చేయలేదు. మీ ఇండ్ల పట్టాల విషయంలో గాని, మీ ఆరోగ్య భద్రత కార్డు విషయంలో గాని గతంలో 3 సార్లు కాంగ్రెస్ పార్టీ మీడియా మిత్రులకు ఇంటి స్థలాలు ఇచ్చింది, ఇండ్లు కట్టించింది, బస్ పాసులు ఇచ్చింది, ఆరోగ్య భద్రత కార్డు ఇచ్చింది. మీకు కూడా మేలు జరగాలి, మీ కుటుంబాలకు కూడా మంచి జరగాలి అని అంటే మీరు కూడా సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి సహకరించాల్సిందిగా మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ వస్తే దోచుకోవడం తప్పితే మరేమీ పనికిరాదు, మళ్లీ తెలంగాణ పాతకాలానికి పోతుంది తప్పితే కొత్త కాలంలో ఈ అభివృద్ధి అంతా సంకనాగిపోతుందని చెప్పేసి నేను అదే చెప్తున్నా. ఊరు మీద తిరిగే పిచ్చి కుక్కలు వాళ్ళు. వాడేం చేసిండో చెప్పుకోకుండా మమ్మల్ని ఇచ్చేదేంది? తెలంగాణ కంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పాలనతో మాకు సంబంధం లేదు. ఉమ్మడి పాలనలో జరిగిన నిర్ణయాలలో ఉన్న లోపాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఇచ్చినాము. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదట 2 సార్లు ముఖ్యమంత్రులు అయింది ఈ దరిద్రులే. సో తెలంగాణకి ఏదైనా అన్యాయం చేసిందంటే వీళ్ళు. అయినా ఒక్క మాట నేను అడగదలుచుకున్నా. 60 ఏళ్లలో మేము చేసిన అప్పు 69,000 కోట్లు అయితే 9 ఏళ్లలో ఈ దరిద్రుడు చేసింది 5,50,000 కోట్లు. ఎవడు ముంచిండు? మేము 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పచెప్పినాం. ఇవాళ లక్షల కోట్ల రూపాయల లోటు బడ్జెట్తోనే అప్పులలో తెలంగాణ మునుగుంది. కాబట్టి ఈరోజు ఎవరేం చేసినా కుల్లం కుల్లా అక్కడ ఉంది. నేను ఒక్క సవాల్ విసిరదలుచుకున్నా. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు మేము ఏం చేసినామో మా ప్రోగ్రెస్ కార్డు తీసుకొని వస్తాం. 2014 నుంచి 2024 వరకు ఈ 10 సంవత్సరాలలో మీరేం చేసిండ్రో బహిరంగంగా మీడియా సాక్షిగా ప్రజల ముందు చర్చ పెడదాము. ఒకవేళ ఆ చర్చలో మాకంటే మీరు బాగా చేసిండ్రంటే మీరు విధించే శిక్షకు మేము సిద్ధము. అలా కాకపోతే తెలంగాణ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలి. ఆ సొమ్ము ప్రజలకు చెందలేదు, మేము దోసుకున్నామని బహిరంగంగా మీరు ఒప్పుకోవాలి. ఈ సవాల్కు బిల్లా రంగాలు సిద్ధంగా ఉంటే తారీఖు చెప్పమని మేము ఎక్కడికైనా వస్తాం. త్వరలో మేనిఫెస్టోనే చేయబోతే దీంట్లో విపక్షాలకు దిమ్మదిరిగిపోద్ది అనేటువంటిది కూడా ఈ 10 ఏళ్ళు ఏమైనా ఘాట పనులు దొబ్బిండా? ప్రభుత్వం ఉంది కదా, ఇంకా మేనిఫెస్టో ఉంది. ఈ 10 ఏళ్ళు వాడిని పని చేయొద్దన్నాడు వాడు. ఈ 10 ఏళ్ళు దోసుకున్నాడు, ఇప్పుడు ప్రజలకు చేస్తాడు. ఏం చెప్తాడు మేనిఫెస్టోలా? ఒకవేళ మేనిఫెస్టో చెప్తే ఏమవుతుంది? ప్రభుత్వం వస్తే కేసీఆర్, కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఆల్రెడీ ఉన్నారు కదా, మళ్ళీ కొత్తగా ఎందుకు? ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టో చెప్పడానికే ఉంది. పాతది ఏం చేసినావు ప్రోగ్రెస్ చెప్పరా అంటే కొత్త మేనిఫెస్టో, కొత్త అబద్దాలు చెప్తా అంటుండు. పాత అన్ని తూచి చెప్పిన అబద్దాలని మర్చిపోయి మళ్ళీ కొత్త అబద్దాలు చెప్తా అంటుండు.
కాబట్టి వాళ్ళ మేనిఫెస్టో గురించి వాళ్ళ గురించి ఎవరు చూస్తలేడు. వాళ్ళని కౌంట్ డౌన్ మొదలైంది. ప్రజలు చూస్తూ వీళ్ళని ఎప్పుడు పాతి పెడదామా అని. కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా ఎవరు నమ్మడు. ఫలితాలన్నీ కూడా కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నాయి. అన్ని సామాజిక వర్గాలకు సమాన అవకాశం కల్పిస్తూ ఉంటారు. ఈ రోజు కేసీ వేణుగోపాల్ రేణుక చౌదరి ఆధ్వర్యంలో తమ సామాజిక వర్గాన్ని అభినందించారు. వారికి కూడా 10-12 స్థానాలు కల్పించారు. డెఫినెట్ గా డిమాండ్ వస్తుంది. మనం పరీక్షలు రాసేటప్పుడు 100% మార్కులు తెచ్చుకోవాలని పరీక్ష రాస్తాం. అవునా? కొన్నిసార్లు 50 మార్కులు వస్తాయి, కొన్నిసార్లు 60 మార్కులు వస్తాయి, కొన్నిసార్లు 70 మార్కులు వస్తాయి. అట్లనే వివిధ సామాజిక వర్గాల వాళ్ళు సముచితమైన స్థానం కల్పించమని వాళ్ళు పార్టీకి విజ్ఞప్తి చేస్తుండ్రు. టికెట్లు ఇవ్వగలిగిన దగ్గర టికెట్లు ఇస్తాం, ప్రత్యామ్నాయంగా ఇవ్వాల్సిన పదవులు ప్రత్యామ్నాయంగా ఇస్తాం. తప్పకుండా కమ్మ సామాజిక వర్గం నుంచి వచ్చిన రిప్రజెంటేషన్ కానీ నిన్న మొన్న వచ్చిన ఓబీసీ రిప్రజెంటేషన్స్ ను పార్టీ పరిగణలోకి తీసుకుంటుంది. డెఫినెట్ గా వాళ్లకు సీట్ల విషయంలో గానీ నామినేటెడ్ పదవుల విషయంలో గానీ పార్టీ న్యాయం చేస్తుంది. ఇప్పుడే మాకు లోపల కేసీ వేణుగోపాల్ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఇప్పుడే వాళ్ళు చేసిన విజ్ఞప్తులను కూడా నా దృష్టికి, ఇన్ఛార్జ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. డెఫినెట్ గా అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాము. ఒకవేళ సీట్ల కేటాయింపులో ఏదైనా కొంత తక్కువ అనిపించిందంటే వాటిని నామినేటెడ్ పదవులతో భర్తీ చేస్తాము. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. షెడ్యూల్ రావడానికి టైం దగ్గర పడింది. केसीआर ने कहा है कि अडानी से बीजेपी को बहुत पैसा आ रहा है और कर्नाटका से कांग्रेस को आ रहा है. दोनों का पैसा ले लो और वोट बीआरएस को करो. क्यों वो भी उन्हें ले लो बोलो. अदानी और कर्नाटक के पैसे भी केटीआर को ले लो बोलो. कौन ना बोल रहे? अब पैसे वो क्या किया, क्या करने वाले वो नहीं बोल रहा. अब पैसों के बारे में बोल रहे. पहले से हम लोग बोल रहे बीजेपी का स्टीयरिंग अदानी के हाथ में, टीआरएस का स्टीयरिंग असदुद्दीन ओवैसी के हाथ में है. ये लोग कुछ नहीं है, निशानी है. कुर्सी में बैठा हुआ है, गाड़ी में बैठ के दिख रहे. बीजेपी का गाड़ी चला रहे. बीजेपी का स्टीयरिंग अदानी के हाथ में है, बीआरएस का स्टीयरिंग असदुद्दीन ओवैसी के हाथ में है. तो ये लोग कुछ नहीं है, खाली लूटने का काम में लग गए. बीजेपी वाले को टीआरएस वाले प्रोटेक्शन मनी दे रहे, इसीलिए वो करप्शन जांच नहीं कर रहा है. सर, प्रधानमंत्री ने खुद कहा कि मुख्यमंत्री आए थे एनडीए में शामिल होने, उनके बेटे इस बात से इनकार करते हैं. इसमें सच क्या है और फसाना क्या है? नहीं, आप वो गलत फहमी में है. प्रधानमंत्री जी ने ये कहा केसीआर ने आके एनडीए में शामिल होने के लिए. केटीआर ने ये कहा तेलंगाना के अध्यक्ष डॉक्टर लक्ष्मण और टीआरएस के मिलकर चुनाव लड़ने के लिए प्रपोजल दिया बोले. इसका मतलब इन्हें भी वही बोला, उन्हें भी वही बोला. हम लोग बहुत दिन से वही बोल रहे. वो दोनों मिलावट है. दोनों मिलके असेंबली चुनाव में अलग अलग लड़ते, पार्लियामेंट चुनाव में दोनों मिलके लड़ते बोल के. असेंबली चुनाव में पिछले बार भारतीय जनता पार्टी की 105 सीटों में डिपॉजिट गलत हो गए. इस बार भी, क्योंकि उस बार भी कांग्रेस को रोकने के लिए, कांग्रेस को हराने के लिए बीजेपी पूरा वोट बीआरएस को बदली किए. इस बार भी बार बार मोदी जी इसीलिए तेलंगाना आ रहे, उनके दोस्त को जिताने के लिए. इस बार भी असेंबली चुनाव में बीजेपी वाले उनके पूरे वोट बीआरएस को डालने के लिए कोशिश कर रहे हैं. मगर लोगों को पता लग गया कि ये दोनों मिल गए. आने वाले पार्लियामेंट चुनाव में 9 सीट बीआरएस लड़ने वाले, 7 सीट बीजेपी लड़ने वाले, 1 सीट एमआईएम लड़ने वाले. 17 सीट में उन लोगों का गठबंधन हो चुके हैं. ये गठबंधन लेके पार्लियामेंट चुनाव में वो लोग लड़ने वाले हैं. ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారు ఇంకొక మాట, కేంద్ర కేబినెట్ లో పసుపు బోర్డు ప్రకటించారు. తెలంగాణ వేదికగా పసుపు బోర్డు ఇస్తున్నాం అని చెప్పేసి ప్రధానమంత్రి ప్రకటించారు. కేబినెట్ లో గానీ నిన్న రిలీజ్ చేసిన గెజిట్ లో గానీ తెలంగాణ కేంద్రంగా లేదు నిజామాబాద్ ప్రధాన కేంద్రంగా పసుపు బోర్డు అనేది ఎక్కడ ప్రకటించారు. ఏమంటారు? నేనేమన్నాను, బాండ్ పేపర్ రాసి ఇచ్చిన ఆయనకే దిక్కు లేదు. ఆ తర్వాత రామ్ మాధవ్ చెప్పిండు, దానికి దిక్కు లేదు. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ యూనియన్ కేబినెట్ మినిస్టర్ చెప్పిండు, దిక్కు లేదు. వీళ్ళందరినీ కలిపి ఆయన చెప్పిండు. సో వాళ్ళు చెప్పేదే అబద్దాలు. ఇక కొత్తగా మేమేం ఆశిస్తలేము. మీరేమన్నా ఆశిస్తే అది మీ తప్పు, మా తప్పు కాదు. ఎట్లాంటి ఆశలు పెట్టుకోకండి. 10 ఏళ్ళు ఈయన ప్రధానమంత్రి గుండి చేయలేదు, ఆయన ముఖ్యమంత్రి గుండి ఏం చేయలేదు. ఇక కొత్తగా చేస్తారని మీరెందుకండి? 10 రోజులు లేదు ఎలక్షన్ నోటిఫికేషన్ 10 రోజులు లేదు. 10 ఏళ్ల నుంచి చేయలేని వాళ్ళు కేసీఆర్ భాషలో చెప్పాలంటే తంతెలు ఎవరినోడు గోకు తెలియస్తాడా? 10 ఏళ్లు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గుండి పనిచేయలేని వాళ్ళు ఈ 10 రోజుల్లో చేస్తారని మీరెందుకు నమ్ముతున్నారు? ప్రజలు నమ్మడం లేదు. పక్క ప్రజల వైపున స్పష్టత వచ్చింది. ప్రజలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నారు. అన్ని సర్వేలు కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చినాయి. నిన్నటికి నిన్న వచ్చిన సర్వేలో కూడా కాంగ్రెస్ కు 61 నుంచి 67 స్థానాలు వస్తాయి ఇప్పుడు అని చెప్పిండ్రు. ముందు బీఆర్ఎస్ 25 సీట్ల లోపటినే పరిమితం అవుతుంది.
బీజేపీ 5 సీట్ల లోపట్నే పరిమితం అవుతుంది. వాళ్ళిద్దరు అలయన్స్ ప్లస్ ఎంఐఎం 25, బీఆర్ఎస్ 4-5, బీజేపీ 30, ఎంఐఎం 6. ఇలా ముగ్గురి గఠబంధన్కి ఈ కూటమికి 36 సీట్లు వస్తాయి. మిగిలిన సీట్లన్నీ మావే. ధన్యవాదాలు మిత్రులారా.